బిగ్ బాస్‌కి సెలెక్ట్ అవ్వాలంటే అమ్మాయిలైతే అందంగా ఉంటే చాలు. అబ్బాయిలైతే ఇదిగో వీడిలాగా సింపతి నాటకాలాడితే చాలు. మీరు ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్ వీడియోస్‌లో కూడా అందరూ ఎంతసేపు నాకీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు సపోర్ట్ చెయ్యండి అని అడుక్కునే వాళ్ళే తప్ప అసలు వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చెయ్యాలి? వాళ్ళు బిగ్ బాస్‌కి వస్తే ఆడియన్స్‌ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు అని వీడియో చేసే వాళ్ళే లేరే! నేను ఆడియన్స్‌ని ఎంటర్టైన్ చేస్తా, స్ట్రాంగ్‌గా గేమ్స్ ఆడతా, టాస్కుల్లో 100% ఇస్తా అని ఎంతమంది కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నారు? టాలెంట్, గేమ్ స్పిరిట్, ఎంటర్టైన్మెంట్ కన్నా సింపతి, పర్సనల్ స్ట్రగుల్స్, లుక్స్ బేస్ చేసుకుని కంటెస్టెంట్స్‌ని సెలెక్ట్ చేస్తే మరి జెన్యూన్‌గా టాలెంట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళని సెలెక్ట్ చెయ్యరు? ఇప్పుడు కొంతమంది వచ్చేస్తారు ఎమోషనల్ ఫూల్స్. పాపం వాళ్ళకేం లేదు, వాళ్ళు బిగ్ బాస్‌కి వెళ్తే తప్పేంటి అని వాళ్ళని సపోర్ట్ చేయడానికి. నిజంగా మీకు కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చెయ్యాలి అనుకుంటే అప్పట్లో జెమినీ టీవీలో లక్ష్మీ మంచు హోస్ట్‌గా చేసిన 'మేము సైతం' లాంటి షోస్ మళ్ళీ స్టార్ట్ చెయ్యండి. అందులో మీరు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. తప్పులేదు. ఎందుకంటే ఆ షో పర్పసే వేరు. కానీ బిగ్ బాస్ పర్పస్ అది కాదు. బిగ్ బాస్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ షో. మేము బిగ్ బాస్ చూసేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఇలాంటి సింపతి డ్రామాస్ చూడడం కోసం కాదు కదా! నాకు నచ్చందేంటంటే రివ్యూవర్ ఆదిరెడ్డి గారు కూడా ఒక వీడియోలో మీరు అందంగా ఉంటే చాలు మీకు ఛాన్సెస్ వస్తాయి అంటూ వీడియో చేశారు. అండ్ ఇప్పుడు ఇలాంటి సింపతి డ్రామా చేసే ఆడిషన్స్ వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేస్తున్నారు. రివ్యూవర్ అంటే కంటెస్టెంట్, సెలబ్రిటీ అయినా, కామనర్ అయినా అందరినీ ఈక్వల్‌గా చూడాలి. రివ్యూవర్స్‌కి పర్సనల్ ఫేవరెట్స్ ఉండొచ్చు కానీ పబ్లిక్‌గా ఒకరికి ప్రమోషన్ చేస్తే మరి మిగతా కంటెస్టెంట్స్ ఏం పాపం చేశారని వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా! ఇలాంటివి చూసినప్పుడే ఈయన బిగ్ బాస్ రివ్యూవరా? లేదా కంటెస్టెంట్స్ పీఆర్‌గా చేస్తున్నారా అని ఆడియన్స్‌కి డౌట్ వస్తుంది. చివరికి బిగ్ బాస్ ఆడిషన్స్ అంటే ఎవరికి ఎక్కువ విషాదగాథ ఉందో, ఎవరు అందంగా ఉన్నారో, ఎవరు ఎమోషనల్‌గా కన్విన్స్ చేస్తారో వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారేమో అని డౌట్ వస్తుంది. ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.